డబ్బులు వస్తానా కరువు డబ్బులు వస్తానా డబ్బులు అంటావు ఇస్తా అంటావు ఐ లవ్ యూ వస్తాయి ఎంత కావాలి మరి నీకు యూట్యూబ్లో వీడియో బ్లాగ్ అంటే అలా అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మనం కరువు పనికి పోతాను. సో కరువు పని బ్లాగ్ చేద్దామని చెప్పి ఇవాళ ప్లాన్ చేసినాం. ఓకే చూద్దాం ఎట్లుంటుందో. నేను పోయి దగ్గర 4 years అవుతుంది. ఇవాళ ఫస్ట్ టైం ఈ సంవత్సరం. చూడ పేరు ఉందా పోయిందా చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇదే కరువు పని చేస్తారు. కరువు పని అంతా ఆరామ్సే కూర్చున్నారు. క్లైమేట్ ఇవాళ కొంచెం చల్లగా ఉంది, మబ్బు చేసింది కదా. సో మంచిగా క్వాలిటీ వస్తుంది వీడియో కూడా అని చూసుకోవచ్చు. ఇప్పుడు వస్తారు ఆరామ్సే తిని మెల్లగా వస్తారనమాట. ఏమింటికి రావాలి, 10 గంటలకు పోవాలి. కానీ ఏమో మరి లేట్ అయింది అందరు. ఆ గ్రూప్ పని ఇంకా రాలేదు. కరువు పని దగ్గర అడ్డం పడకుండా వాటర్, ఇంకా వాటర్, ఈ వాటర్ నేను ఎండ కొట్టాలి. ఎండకు దెబ్బతిని పడకుండా ఇదే మామూలు చేసిన పని, ఏం చేయలేదు పని. కరువు పనికి వచ్చినా కానీ ఫీలింగ్ ఏంటిది చెప్పు. కరువు పని చేయాలని అసలు ఎందుకు ఇంట్రెస్ట్ లేదబ్బా. ఆయన బీటెక్ ఎంటెక్ చేసి ఇలా కరువు పని చేస్తాడు. అట్లా ఫీల్ ప్రౌడ్. ఫార్మర్గా ఉండడం. బీటెక్ ఎంటెక్ చేసి చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఏం చేసినా కానీ గవర్నమెంట్ జాబ్ కోసం ఆలోచిస్తారు ఎవరైనా. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దొరికింది కాదు. మేము మామూలుగా కరువు పని అంటున్నాం కానీ ఈ పథకం పేరు ఉపాధి హామీ పథకం అన్నమాట. గ్రామాల్లో ఉండే వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పి ఈ పని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ పని కనీసం 100 రోజులు ఉంటుందన్నమాట ఒక కుటుంబం మొత్తానికి. గ్రామాల్లో ఉండి వాళ్ళకు ఏజ్ 18+ ఉంటే వాళ్ళు ఈ ఉపాధి హామీ పథకానికి అర్హులు అనమాట. ఈ ఉపాధి హామీ పథకంలో ఏం పని చేస్తారంటే నీటి నిల్వలు, కుంటలు తవ్వడం, మొక్కలు నాటడం, జంగల్ కటింగ్ అని ఉంటుంది. వాస్తవానికి 9 గంటల పని ఉంటుంది అనమాట ఇది. సో ఆ 9 గంటల పనికి విత్ బ్రేక్ ఒక మనిషికి 211 రూపాయలు ఇస్తారు. అండ్ ఇంకా తక్కువ టైంలోనే ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. మనకు ఏ షిఫ్ట్ కావాలని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో. ఈ ఉపాధి హామీ పథకాన్ని మనం ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనం జాబ్ కార్డ్ అప్లై చేసుకోవాలి. అది వచ్చాక మనం ఈ 100 days వర్క్కి అప్లై చేసుకోవచ్చు. మనం అప్లై చేసుకున్నాక 15 days తర్వాత మనకు ఈ పని కల్పిస్తారనమాట. మన ఊరు నుండి 5 కిలోమీటర్ల లోపట్లోనే మనకు పని అనేది కల్పిస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అంతకన్నా ఎక్కువ దూరం మనం ట్రావెల్ చేస్తే మనకు వేతనం కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. మనం ఈ 100 days వరకు వెళ్తాం కదా. 100 days వరకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఫస్ట్ ఎయిడ్ అండ్ వాటర్ ఫెసిలిటీ అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి ఏమైనా అయితే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అండ్ మనకు దాహం వేస్తే వాటర్ ఇవ్వడం కనీస బాధ్యత కదా. సో అవన్నీ ఫస్ట్ చూసుకుంటారు అన్నమాట. మరియు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మనకు ఈ 100 days వర్క్ చేసేటప్పుడు మనకి ఏమైనా గాయాలైతే మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఉపాధి హామీ కింద మనం పనికి వెళ్ళాం కదా, ఆ పని డబ్బులు మనకు వితిన్ 1 week అంటే ఒక వారంలో మన అకౌంట్లో పడిపోతుంది. ఇంకా లేట్ అయితే 15 రోజులు. ఈ 15 రోజుల గ్యాప్లోనే మన అకౌంట్లో మనీ అనేది పడిపోతుంది. ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం ఎప్పుడు అధికారులపై ఆడిట్ చేస్తూ ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం. అండ్ ఎప్పటికప్పుడు పని అప్డేట్స్ అండ్ ఎప్పటికప్పుడు వాళ్ళు డబ్బులు పడడం అనేది ప్రభుత్వం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ సప్లై వారతో వచ్చి వాటర్ తాగాలి ఇక్కడ. అందులో అడ్డం పడకుండా కుండల ఫెసిలిటీ బాగుంది. మొత్తం కిందనే పోతానే కదరా. సెంట్రల్ గవర్నమెంట్ నీళ్ళని కింద పోతారా మీరు? దుబాయ్ అది కరువు పని లేదుగా పేరు మీద. మరి ఎందుకు వచ్చినా మరి నువ్వు? ఈ స్కామ్ మొత్తం స్కామ్ ఇడు మొత్తం. ఓకే బాయ్. కరువు పని డబ్బులు ఎన్ని వస్తాయి నీకు? మాట్లాడు ఎన్ని చెప్పు. కరువు పని డబ్బులు కరువు పని నీకు హెల్ప్ అవుతుందా కావట్లేదా? ఏమవుతుంది? ఎన్ని డబ్బులు వస్తాయని చెప్పు. మంచిదేనా కరువు పని? చెప్పు కరువు పని గురించి చెప్పే. మరిని వస్తాయా? కొన్ని వస్తాయి మరిని వస్తాయా? చెప్పాలా నడికి? 60 రూపాయలు 70 రూపాయలు వస్తాయి. ఎక్కువ రావాలా? చెప్పు మరి వీడియో చెప్పి చెప్తారు వాళ్ళు. రోజు 500 రావాలి. ఓకే.
ఈ డబ్బులు అయిపోయింది ఎత్తమ్మ కూర్చుని డబ్బులు పడాలి ఇక నీకు అయిపోయింది. ఇంకా మాట్లాడు. కడుపని గురించి చెప్పుర్రి. బాగా మాట్లాడుతాండు, వయసు బాగుంది నాన్న. కడుపని గురించి చెప్పు పెద్దమ్మా. కరువు పని ఏంది, మంచిదా మంచిది కాదా ఎట్టా? మంచిదే మంచిదే. కరువు పని చేయాలంటే మేము బతాం మా జీవితం అదే. నెత్తిన కట్ట పెట్టుకుంటే మా మనోడు దింపుతుంటే మధ్యాహ్నం యూట్యూబ్ లో కక్కుతుంది. గ్రూప్ నీకు పేరుంది ఇది ఇంట్లో ఉందా? పేరుందా ఇది? ఎవరి పేరు వచ్చా ఇప్పుడు? ఎవరి పేరు వచ్చావు నువ్వు? మీ అమ్మనా? ఓకే, మీ అమ్మ పేరు పొద్దు రేపు మంచి గ్రూప్ కాదు ఇక. ఆయన కరువు పనికి వచ్చినావా? డబ్బులు వస్తానా? కరువు పని డబ్బులు వస్తానే? డబ్బులు అంటావు ఇస్తా అంటాను వస్తానా? ఓకే ఓకే. నువ్వేం చెప్పేది ఏం పని ఉండదు అని కరువు పని పెట్టి ఏం పని లేదు, కరువు పని పెట్టిల్లా? అన్న ఈతకాయలు చెప్పుకుందాం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అన్నావు. ఐ లవ్ యూ. ఎత్తుకో. నేను మారాజు, నువ్వు మారానే ఇక. తిన్నా పొద్దాల బువ్వా వీడియో ఇద్దానికి వీళ్ళు ఒక్కరోజే మళ్ళీ రానిగా. చేసినా కానీ మాకు డబ్బులు రావట్లేదు. అట్నే చెప్పు, భయం కాదు. ఏం పని ఏం పెద్ద నీ పేరు? ఏం పేరు? చెప్పు వీడియో రా. పద్మ, ఏం పనికి వచ్చినావు నువ్వు? కరువు పనికి వచ్చిన. కరువు పని ఎందుకు? బతకడానికి. బతుకుతానికి బాగుందా కరువు పని? పైసలు బాగా వస్తాను. ఎన్ని వస్తాయి పైసలు? రోజు 200 300 వస్తాను. ఎంత కావాలి మరి? జోకే చెప్పేం కాదు చెప్పు. రియల్ కాదు జోకే అని చెప్పు. ఏం కాదు చెప్పు. ఎంత ఎన్ని వస్తున్నాయి? రోజు 30 20 వస్తాను. ఎంత కావాలి మరి నీకు? నాకు రోజు 150 అన్న పడాలి. మరి పని చేస్తావా నువ్వు? పని చేయకుండా నువ్వు చేస్తున్నావా? పని చేయట్లేదు కాబట్టి డబ్బులు పడట్లేదు. నాయనవాడికి పోద్ది వీడియో. నాయనవాడికి పోద్ది వీడియో. ఇంతసేపు లేదు కూర్చోవాలి వచ్చిందా ముచ్చట? కరువు అయిపోయింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు పార్లు అయిపోయి ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాం. బోరాన్ చేసినాం. రేపు ఈయన పేరు పీకేసుడే. వీడు రేపు నుంచి రాడిగా. ఈయన పేరు లేదు, వాళ్ళ అమ్మ పేరు మీద వస్తాడు. ఈయన పేరు కూడా పీకేసుడే. సో అయిపోయింది కరువు పని. ఇప్పుడే ఇంటికి వెళ్తాను. అయిపోయింది. అందరు వెళ్ళిపోతాళ్ళు. అండ్ అంతలా ముచ్చట్లనే అయిపోయాయి అనమాట. అందరితో మాట్లాడిన సరదాగా బాగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీడియో వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తాను అందరూ. కరువు పని చాలా బాగా అయింది కాబట్టి పని మాదైతే అయిపోయింది. డబ్బులు అయిపోయింది కాబట్టి మీరు అందరూ. సో కరువు పని కాడ ఫోటోలు కొట్టే కార్యక్రమం చిన్న ఉంటుంది. దాని ఫోటో కొట్టే డబ్బులు పడతాయి. సో మేము లాగ్ చేస్తే అందరూ భయపడతారు. మనమే ఫోటో తీసి పైగా పంపిస్తామని చెప్పి. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. యూట్యూబ్లో వీడియో లాగ్ అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అట్లా అయిపోయింది వీడియో కూడా. కొంచెం సరదాగా చెప్పిగా. ఒక ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వేనయ్య ఛానల్. Okay, bye friends. Thank you for watching. Okay.